హాయ్ ఫ్రెండ్స్, నేను ఫ్లవర్ సీడ్స్ అయితే నాటుదాం అనుకుంటున్నాను. సో ఇది వచ్చి ఆఫ్రికన్ మేరీగోల్డ్ ఆరెంజ్ కలర్. ఇది జూన్ మిడ్లో కానీ బిట్వీన్ జూలై మిడ్లో నాటచ్చు అనమాట. సో ఇది నేను జూన్ మిడ్లో నాటుదాం దీన్ని. ఇది సన్ఫ్లవర్ టాలెస్ట్ వెరైటీ అనమాట. సో ఇది ఇప్పుడు నాటుకోవచ్చు. మనకు మార్చ్ టు జూన్ మధ్యలో నాటుకోవచ్చు అని చెప్పారనమాట. ఇది వచ్చేసి మనకు వాడామల్లి అంటారండి. ఇది మనకు మే నుంచి జూన్ ఆ టైంలో నాటుకోవచ్చు. అండ్ ఈ వెరైటీ వచ్చి ఈ ఫ్లవర్స్ చాలా చాలా బాగుంటుందండి. చాలా ఇది మే టు జూలై ఈ టైంలో నాటుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఇది గ్రీన్ వెరైటీ. ఇది నేను ఎప్పుడు చూడలేదన్నమాట. ఇప్పుడు నాటి నేను మీకు అప్డేట్ చేస్తాను. బిట్వీన్ ఏప్రిల్ టు జూలై మధ్యలో నాటుకోవచ్చు. సో ఇది ఒక ఫ్లవర్ అండి. ఇది రెండు ఉన్నవి సేమ్ కాస్మోస్ సన్నీ అనమాట. ఇదో వెరైటీ. సో దీన్ని మనము బిట్వీన్ మార్చ్ నుంచి జూన్ మధ్యలో నాటుకోవచ్చు. సో ఇప్పుడు మనము దీన్ని కూడా నాటుకుందాము. అండ్ అనదర్ వెరైటీ వచ్చేసి టిథోనియా రెడ్ అనమాట. సో ఇది కూడా సేమ్ కాస్మోస్ లానే ఉంటుంది, కానీ దాని సీడ్స్ వేరే ఉంది. మార్చ్ టు జూన్ మధ్యలో నాటుకోవచ్చు. సో ఈ సీడ్స్ అన్నీ మనము నాటి దాని జర్మినేషన్ రేట్ ఎలా ఉందో నేను మీకు అప్డేట్ చేస్తాను. నేను ఇది మీషోలో తీసుకున్నాను. సో నేను మీకు లింక్ కూడా నేను ఇస్తాను. వన్స్ నేను జర్మినేషన్ ఎలా జరుగుతుందో చూసి పాజిటివ్ ఉన్నప్పుడు నేను మీకు ఆ లింక్ అనేది షేర్ చేస్తాను. మీరు కూడా తీసుకొని హాయిగా గ్రో చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.